హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు సైనిక్ పూరి మానిక్ సాయి ఎన్క్లేవ్లో 3 BHK లగ్జరియస్ ఫ్లాట్స్తో మీ ముందుకు వచ్చానండి. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. సో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేసిన వారు వచ్చేసి దేవరకొండ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు డెవలప్ చేశారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ముందున్న రోడ్ వచ్చేసి 30 feet రోడ్ అండి. సో 30 feet రోడ్ అనేది క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా ప్రాజెక్ట్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాము. అండ్ దేవరకొండ డివైన్ అనే ప్రాజెక్ట్ అండి. సో దేవరకొండ డివైన్ ప్రాజెక్ట్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి గేట్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎంట్రన్స్ ఆర్చ్ చూపిస్తున్నాము. అండ్ స్టాండర్డ్గా చేయించినటువంటి గేట్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నామండి. సో 785 square yard లో కన్స్ట్రక్ట్ చేశారు. టోటల్ గా 15 ఫ్లాట్స్ తోటి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. పార్కింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నానండి. చుట్టూ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. HMD అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. పూర్తిగా రెడ్ బ్రిక్స్ అండ్ రివర్స్ అండ్ వాడి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఎక్సలెంట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పవర్ బ్యాకప్ సంబంధించినటువంటి ఏరియా చూపిస్తున్నాము. అండ్ ట్రాన్స్ఫార్మర్ చూపిస్తున్నాము. అండ్ ఈ ప్రాజెక్ట్ కి 2 gates ఇచ్చారండి. ఒకటి వచ్చేసి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎవెన్యూ ప్లాంటేషన్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. పార్కింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నాము. లిఫ్ట్ ఏరియా దగ్గర ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి మనకి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ స్టెప్స్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రికల్ మీటర్ సంబంధించినటువంటి ఏరియా చూపిస్తున్నాము. అండ్ సెక్యూరిటీ సిస్టమ్ లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ సిస్టమ్ అనేది చూపిస్తున్నామండి. సో ఇక్కడ మనం బటన్ ప్రెస్ చేసినట్లయితే ఫ్లాట్ కి మనకి రింగ్ అవుతుంది. సో అక్కడ నుంచి మనం ఎవరు వచ్చారన్నది మనం ఈజీగా తెలుసుకోవడానికి వీలు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పవచ్చు. చాలా వరకు ఇలాంటి ఫ్లాట్స్ లో అవైలబుల్ ఉండదు, బట్ వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎమ్యూనిటీస్ లో భాగంగా కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ CCTV ప్రొవైడ్ చేస్తున్నారు. లిఫ్ట్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అండ్ పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దేవరకొండ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు వచ్చేసి సైనిక్పూర్ ఏరియాలో ఆల్మోస్ట్ మనకి 20+ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తారు. సో ఆల్మోస్ట్ 20 years నుంచి వీళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నారు. ఎక్సలెంట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. సో ఇప్పుడు వచ్చేసి మనము నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ కవర్ చేద్దాము. అండ్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని 3rd floor కి రావడం జరిగిందండి. 3rd floor లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తున్నాము. అండ్ ఫ్లాట్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ చూపిస్తున్నాము. సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా గ్రానైట్ తో ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఎక్సలెంట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాము. కారిడార్ ఏరియా దగ్గర ఉన్నటువంటి స్టెప్స్ చూపిస్తున్నాము. స్టెప్స్ పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా చూపిస్తున్నాము. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ తో చేయించినటువంటి రైలింగ్ చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను నార్త్ ఫేసింగ్ లో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంట్రీ అవుతున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ చూపిస్తున్నాను. అండ్ పూర్తిగా వుడెన్ తో చేయించారు. దట్ ఇది టేక్ వుడ్ తో చేయించారు. అండ్ డోర్ చూపిస్తున్నాము. ఎక్సలెంట్ గా డోర్ చేయించడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగిందండి. సో హాల్ లోపల చూసుకున్నట్లయితే మనకి వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ స్పేసెస్ గా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ హాల్లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నామండి. స్పేసెస్ గా మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ అనేది కవర్ చేస్తున్నామండి. సో ఈస్ట్ వైపు మనకి సెకండ్ డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేపిస్తున్నారు. అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఇప్పుడు వచ్చేసి మనము డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నామండి. సో డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాం. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ చూపిస్తున్నామండి. సో ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ స్పేసెస్ గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నామండి. స్పేసెస్ గా మనకి షెల్ఫ్లు రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూపిస్తున్నాము. యూటిలిటీ ఏరియాలో వచ్చేసి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ యాంటిస్కిట్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మాస్టర్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తూ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేద్దాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా చూపిస్తున్నాము. వాష్ బేసిన్ ఏరియాలో ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ లోకి రావడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్ యొక్క డోరు చౌకోటు కవర్ చేస్తూ మాస్టర్ బెడ్రూమ్ అంతా చూపిస్తున్నాము. సో కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నప్పటికీ చుట్టూ తిరిగే విధంగా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్గా విండో ఇచ్చారు. అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. వాష్రూమ్లో వాల్కి టైల్స్ ఇచ్చారు. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ఇస్తున్నారు. అండ్ యాంటిస్కిట్ టైల్ తో ఫ్లోరింగ్ వేస్తున్నారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము.
అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి బాల్కనీ ఏరియా కవర్ చేస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకి బాల్కనీ ఏరియా ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్లో వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి డోర్ చూపిస్తున్నాము. ఇక్కడ స్పేస్ వైజ్గా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. అండ్ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకోటు క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. సో అటాచ్డ్ వాష్రూమ్లో వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి స్పేస్ ప్రకారంగా చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, విండో చూపిస్తున్నాము అండ్ సజ్జా చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి మాట్లాడుకుందాము. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సైనిక్పూర్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. రెసిడెన్షియల్గా ఎక్కువగా డెవలప్ అయినటువంటి ఏరియా. ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్, బిల్డింగ్స్ అండ్ విల్లాస్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము. సో నియర్ బై చూసుకుంటే మనకి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నింటికి దగ్గరలో ఉంటుంది. లాస్ట్గా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 5200 పర్ ఎస్ఎఫ్టీ కోడ్ చేస్తున్నారు. అండ్ 5 lakhs రూపీస్ ఎమ్యూనిటీస్ కోడ్ చేస్తున్నారండి. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ అప్ టు 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్గా జెన్యూన్ ప్రాపర్టీస్ అండ్ ఓనర్ ప్రాపర్టీస్ మీకు ప్రజెంట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ అండ్ ఫ్లాట్స్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.